కావ్య రెడీ అవుతుండగా కనకం కాల్ చేస్తుంది ఏడుస్తూ. ఏమైందమ్మా అంటుంది కావ్య. అంతా స్పీకర్లో ఉండడంతో రాజు వింటూనే ఉంటాడు. అప్పుకి యాక్సిడెంట్ అయ్యిందే, స్పృహలో లేదు. డాక్టర్లు లోపల ట్రీట్మెంట్ ఇస్తున్నారు. నాకు చాలా కంగారుగా ఉంది అంటుంది. నాకేం తెలియడం లేదే, నువ్వు వస్తావా అంటూ ఏడుస్తుంది. అమ్మ కంగారు పడొద్దు, నేను వస్తాను అంటూ ఫోన్ పెట్టేస్తుంది కావ్య. పద వెళ్దాం అంటాడు రాజు. అయ్యో మీరు వద్దు, నేను ఒక్కదాన్నే వెళ్తాను. అసలే అప్పు విషయంలో అనామిక నన్ను తప్పుగా అర్థం చేసుకుంది. ఇప్పుడు వ్రతం నా వల్లే ఆగితే ఇంకా బాధపడుతుంది. చిన్నత్తయ్య కూడా బాధపడతారు. మీరు కిందకి వెళ్ళి వాళ్లకు ఏదో ఒకటి చెప్పి పూజ జరిగేలా చేయండి. నేను ఈ వెనక డోర్ నుంచి వెళ్ళిపోతాను అంటుంది. సరే అని రాజ్ కిందకి వెళ్తాడు. అప్పటికే పూజారితో సహా అంతా సిద్ధంగా ఉండడంతో కావ్య ఎక్కడ రాజ్ అంటారు అందరూ. కావ్య ఇంట్లో లేదు, బయటికి వెళ్ళింది అంటాడు. పూజ కానివ్వమని చెప్పింది అంటాడు రాజు. కారణం మాత్రం చెప్పడు. అందరితో పాటు స్వప్న కూడా అర్థం కానట్లుగా చూస్తుంది. కావ్య లేకుండా పూజ జరగడానికి వీల్లేదు అంటుంది ఇందిరాదేవి. ఇక రగిలిపోతూ ఉంటుంది అనామిక. అన్నయ్య, వదిన ఓ గంటలో వచ్చేస్తుంది కదా, అయితే పంతులు గారు ఓ గంట ఆగితే ఏదైనా సమస్య అంటాడు కళ్యాణ్. లేదు బాబు, గంట అయితే పర్వాలేదు అంటాడు పంతులు. దాంతో అంతా ఎదురు చూస్తూ ఉంటారు. గంట దాటినా కావ్య రాదు. వెంటనే కోపంగా పూజలోంచి అనామిక కోపంగా లేస్తుంది. ఇది జరగదు, కూర్చొని వేస్ట్, కావ్య కావాలనే చేస్తుంది ఇదంతా అంటూ అనామిక కోపంతో కావ్యను తిడుతుంది. ధాన్యం కూడా అదే మాట మాట్లాడుతుంది. తను చాలా ముఖ్యమైన పని కోసం వెళ్ళింది. ప్లీజ్ అర్థం చేసుకోండి. తను పూజ ఆపొద్దని చెప్పి వెళ్ళింది అంటాడు రాజ్. ఇక రుద్రాని కూడా దొరికిందే ఛాన్స్ అనుకుంటూ తనకు నచ్చిన విధంగా మాట్లాడి అనామిక ధాన్యలక్ష్మిలతో పాటు అపర్ణదేవిని కూడా రెచ్చగొట్టేస్తూ ఉంటుంది. ఇక ఇంతలో కావ్య హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ అప్పు పరిస్థితి తెలుసుకొని ఆపరేషన్ థియేటర్లో ఉన్న అప్పుని చూసి బాధపడుతుంది. అన్నయ్య ప్లీజ్ చెప్పు, వదిన కారణం లేకుండా వెళ్ళి ఉండదు, కారణం ఏంటో చెప్పు అంటాడు కళ్యాణ్. దాంతో రాజు నిజం చెప్తాడు. అప్పుకి యాక్సిడెంట్ అయిందట, అందుకే కళావతి వెళ్ళింది అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. మరోవైపు హాస్పిటల్లో అప్పుకి బ్లడ్ కావాలని డాక్టర్ కావ్య కనకం వాళ్లకు చెబుతుంది. మనకు సమయం లేదు, బ్లడ్ ఎక్కించకపోతే అమ్మాయి ప్రాణాలకే సమస్య అంటుంది డాక్టర్. సేమ్ బ్లడ్ గ్రూప్ దొరకడం లేదు అని కావ్య కనకం ఇద్దరు కంగారు పడిపోతూ ఉంటారు.